వాళ్ళ కోరిక, అంటే ఏదో వాళ్ళ కోరిక. ఇప్పుడు వాళ్ళ పార్టీలో మేము ఆయన కాకముందే సీఎం అని కోరుకున్నప్పుడు, ఓడిపోయి రోడ్లోకి వచ్చేసినటువంటి సార్ను మళ్ళీ వాళ్ళు సీఎం అని కోరుకున్నప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కావాలని వాళ్ళు కోరుకున్నారు. దాంట్లో ఇప్పుడు దాన్ని మమ్మల్ని తిట్టడం ఎందుకు? అయితే నేను అనేది ఏంటంటే, భారతదేశంలోనే ఏ పార్టీకి లేనంత యువత, భవిష్యత్తును శాసించేటటువంటి యువత జనసేనకు ఉంది సార్. అంటే వాళ్ళు స్వచ్ఛమైన వాళ్ళు. వీళ్ళు మిమ్మల్ని తిట్టిందే చూపిస్తారు శేఖర్ అన్న వాళ్ళు. నేను డిబేట్ గా మాట్లాడుతున్నా, మమ్మల్ని కూడా తిట్టున్నారు మా వాళ్ళు. మీరు ఏం చేస్తాను రా, తీయండి రా బండ్లు తిప్పండి, మమ్మల్ని కూడా చెప్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళకున్న ప్రేమ అది హద్దులు దాటి, పరిణితి దాటి. ఒకవేళ అంటే ఇక్కడ ఏమంటున్నారు, లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రి చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు అంటున్నారు. ఇక్కడ ఇంకో మాట కూడా కర్తించాలి వర్మ గారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా అని మీరు ఇప్పుడు మాట్లాడారు. మరి గత ప్రభుత్వంలో 5 మంది ఉప ముఖ్యమంత్రులు, తెలుసో తెలీదో అందరికి తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే 5 మంది ఉప ముఖ్యమంత్రులు, మా కడప జిల్లా ఆయన కూడా మంత్రి. వీళ్ళు ఏడున్నారో తెలియదు అసలు. ఒక సీఎం గా నాతో పాటి పవన్ కళ్యాణ్ గారు ఉండాలి, నాతో పాటి పరిపాలనలోనే కాదు నాకు దక్కే గౌరవం ఉప ముఖ్యమంత్రి గారికి కూడా దక్కాలి. అది సౌద్భావ వాతావరణం అని ఈవెన్ ప్రభుత్వ కార్యాలయాలతో ప్రోటోకాల్తో ప్రకారం ఆయన ఫోటో పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నిజంగా చాలా అత్యద్భుతంగా వాళ్ళు సాగిపోతున్నారు. దాంట్లో ఏం లేదు, ఇది ఏం లేదని ఇప్పుడు మా శేఖరాన్ని ఎదుగుతున్నాడు. శివుడు అనేది ఒక ఐడియా, ఇంకోటి అంటే వీళ్ళు చూశారంటే మీరు ఆ ఐడియాలన్నీ ఎత్తుకొని వచ్చినాడు. అంటే వీళ్ళకి ఇంకేం పని లేదు. ఈ అజయ్ కొట్టుకోలేదే, నాగేంద్ర కొట్టుకోలేదని వీళ్ళు ఈ ఐడియాలన్నీ ఏరుకొని వచ్చి అడివుడు తిట్టాడు చూడన్న, ఇడివుడు తిట్టాడు. పాపం శేఖరన్న వాళ్ళు తిట్టినట్టు నిన్నున్నాయి నా దగ్గర, అవన్నీ వదిలేసి తేలేదు కదా నేను సబ్జెక్టు తీసుకొచ్చి అన్నా మిమ్మల్ని తిట్టినారంటే నిజంగా నేను శేఖరన్నను ఐ లవ్ యూ అన్నా. ఎందుకంటే ఒక మాట తిట్టడం అనేది ఇది తప్పు. అంటే నువ్వు ఏ రూపంలో అనుకో, ఇది ఈ విధంగా వెళ్ళైనా కొట్టుకుంటారు అనుకుంటున్నావా? పరిణితి చెందిన రాజకీయ నాయకుల్లో నేను నేర్చుకుంటున్నా. కానీ నువ్వు కనిలే, అది కూడా ఒక పరిణితే కదా. అంటే వాళ్ళు ఇంకా సహృద్భావంతో పోతున్నారే అనేది గొడవ పెట్టాలనుకోవడం, ఆ స్థాయి మేము దాటిపోయామన్నా. రెండో విషయం, ఎందుకు మా వాళ్ళు కూడా తిడుతున్నారు అంటే అది స్వచ్ఛమైన ప్రేమ సార్. మీరు రాష్ట్ర స్థాయిలో పదవి తీసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏదో జరిగిపోతుంది. ఏదో అంటే ఇక్కడ రాధాకృష్ణ గారి తొలి పలుకో, ఆ ఛానల్లో మలి పలుకో, లేకుంటే ఇంకెవరో రాజేష్ గారు పలుకో, లేకుంటే శ్రీనివాసులు రెడ్డి అన్న పలుకులో వినే స్థితిలో వాళ్ళు లేరు. వాళ్ళు ప్రజల యొక్క బ్రతుకుల్లో వెలుగు నింపడానికి తిరుగుతున్నారు ఆ ఇద్దరు. అంత తప్పితే వీటిని చూసేదానికి లేదు. అందుకని ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలైంది ఇది? ఏబిఎన్ నుంచో ఎక్కడి నుంచో మొదలైంది. అంటే తొలి మళ్ళీ అక్కడే ముగిసింది. ఇప్పుడు చూసారా, మీరు అనేసారి తిట్లు అన్నారు. నేను ఏం మాట్లాడతాను? ఎవరు ఇప్పుడు ఉండవల్లి అనుష మేము పోరాటం చిందించాం, రక్తం చిందించినాం అంటే ఇప్పుడు నేను ఆమెకు ఆన్సర్ ఇవ్వాలన్నా? అమ్మా, మీరు చంద్రబాబు నాయుడు గారిని కర్నూలులో అరెస్ట్ చేసి తీసుకుపోతూ ఉంటే జన సైనికులు ఉడికిపోయి అన్ని సపోర్ట్ చేశారు, ఇది అన్యాయం అని